హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యము. యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. దేవుని సంగమ, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలు ఎందుకు హతమైనాడో ఇక్కడ రాయబడిందనమాట. ఎందుకు హతమైనాడు? అసలు సౌలు ఎవరు అంటే, సౌలు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. సౌలును రాజుగా దేవుడే సెలెక్ట్ చేసి సమూయేలుతో అభిషేకింపజేసి సౌలును రాజుగా దేవుడే నిర్ణయిస్తాడు. సౌలును రాజుగా నిర్ణయించి సౌలు దేవుని మాట వింటాడని దేవుడు తలస్తాడు. ఆ విధంగా దేవుని చిత్తమునకు లోబడతాడని తలస్తాడు. కానీ సౌలు మాత్రము దేవుని యొక్క మాట వినక, ఇక్కడ ఇప్పుడే చదివినాం కదా, యెహోవా ఆజ్ఞ గైకొనక, దేవుడు కొన్ని ఆజ్ఞలు రాయించి పెట్టినాడు. ఆ ఆజ్ఞలను ప్రతి ఒక్కరు గైకొనాలి. ప్రతి ఒక్కరు ఆజ్ఞను గైకొని ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞకు లోబడాలి, ఆజ్ఞను అనుసరించి బ్రతకాలి. ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుస్తారో, ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నారని అర్థం. ఆజ్ఞ అంటే మాట. ఆ మాట విన్నోళ్ళు, లోబడినోళ్ళే దీవించబడతారు. అయితే ఈ యొక్క సౌలు మాత్రము దేవుని యొక్క ఆజ్ఞకు గైకొనలేదంట. దేవుని యొక్క ఆజ్ఞకు గైకొనప్పుడు దేవునికి ఎంత బాధేస్తుంది, కోపం వేస్తుంది. దేవుడు ప్రేమించి దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు అసలు సౌలే కన్ఫ్యూజ్ అవుతాడు. నేను రాజున, మా గోత్రము ఎన్నికలేంది, మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి, నేనా వేరే వాళ్ళు ఒకసారి మీరే చూసుకోండి అని, మేము అయ్యుండను నేను అని తన్ను తానే అసలు రాజుగా ఆయన నమ్మడు ఆయనను రాజుగా దేవుడు ఎన్నుకున్నాడంటే. అటువంటిది దేవుడు ఎంత ప్రేమించింటే, ఎంత కృప చూపించింటే, ఎంతగా నమ్మకం పెట్టుకుంటాడు దేవుడు, సౌలు నా మాట వింటాడని. అలాగ సౌలును రాజుగా చేస్తే సౌలు ఆజ్ఞను గైకొనక, నిజంగా సౌలు పతనానికి కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో మొదటిది దేవుని యొక్క ఆజ్ఞ గైకొనకపోవడమే. దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవునితో అనుబంధం కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గర విచారించాలి. ఇక్కడ అది కూడా అంటున్నారు, నా దేవుని యొద్ద యెహోవా యొద్ద విచారణ చేయక. ఎవరి దగ్గర విచారణ చేసినాడు? కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసినాడు. యెహోవా ఆజ్ఞను గైకొనని ఈ సౌలు ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి దేవుడి చేత, దేవుడు చెప్పినప్పుడు దేవుడే సమూయేలు చేత సౌలును అభిషేకింపజేసినాడు. అటువంటి అభిషేకించిన సమూయేలును సౌలు ఎంతగా తూలనాడి మాట్లాడతాడంటే అంతగా తూలనాడి మాట్లాడతాడు. సమూయేలు గ్రంథంలో రాయబడిన ఒక మాట మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వాక్యం లాస్ట్ లైన్లో మనం చూసినట్లయితే, నీవు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించి తినను. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు కొంచెం లేట్ అయినప్పుడు నువ్వు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, పంపించమని యెహోవాను వేడుకోవాలి తప్ప, నువ్వు రాలేదు కాబట్టి నేనే దహన బలి చేసిన అంటే ఎందు నిమిత్తం రాలేదో ఆ యొక్క రీజన్ కూడా కనుక్కోలేదు ఈ యొక్క సౌలు. నువ్వు రాలే అంతే. అంటే ఆయన చెప్పినట్టుగా, రాజు చెప్పినట్టుగా, సౌలు చెప్పినట్టుగా టయానికి వచ్చేయాలా, రావాలా, చెయ్యాలా. నువ్వు రాలేదు, నేను చేసేస్తున్నాను.
అంటే అప్పుడు తప్పెవరిది? నువ్వు రానందున నేను చేసినాను. కాబట్టి నువ్వు వచ్చింటే నాకు ఈ పరిస్థితి రాకపోయిండును కదా అని సౌలు సమూయేలు మీద ఎంతగా మాట్లాడుతున్నాడంటే అంతగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా ఆజ్ఞను అనుసరించే వాళ్ళు సేవకులకు లోబడతారు. సేవకుల మాటకు కూడా విధేయత చూపిస్తారు, లోబడతారు, నేర్చుకుంటారు. వారు ఏం చెప్తారో అది వింటారు. అలాంటిది సౌలు చేయలేదు. మరి రెండవదిగా కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసినాడు. నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు మాట్లాడే దేవుడు, నీ దేవుడు నీతో ఉంటాడు, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ దేవుడే నిన్ను ఎన్నుకొని రాజుగా చేసినాడు, నీ దేవుడి యొక్క సహాయంతోనే యుద్ధాలు గెలిచినావు, నీ దేవుడి యొక్క అభిషేకంతోనే నువ్వు ప్రవచించినావు అనేది సౌలు గుర్తెరగలేదు. గుర్తెరగకపోవడం ఒకటి. తర్వాత సమూయేలు చనిపోయిన తర్వాత కర్ణపిశాచుల యొద్ద విచారణ చేస్తున్నాడు కానీ తనంతట మోకాళ్ళేసి ప్రవ్వా అని పశ్చాత్తాపపడి, ప్రవ్వా నాకు సమాధానమి, భయం వేస్తుంది, నేను ఎలా పరిపాలించాలి, నేను ఎలా శత్రువులను జయించాలి, నీ సేవకుడు నాకు దూరం అయిపోయినాడు అని ప్రభువు దగ్గర ప్రాధేయపడినప్పుడు ప్రభువు మాట్లాడతాడు కదా, ప్రభు దర్శిస్తాడు కదా, ప్రభు క్షమిస్తాడు కదా, ప్రభు పరిపాలన నేర్పిస్తాడు కదా. అది సౌలు చేయలేదండి. అలా చేయకపోవడం వల్ల, సౌలు మోకరించకపోవడం వల్ల, సౌలు దేవునితో కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఎంతసేపు ఏ ప్రాబ్లం వచ్చినా సమూయేలు ప్రవక్త గారు ఇది వచ్చిందండి, ఏం చేయాలి, ప్రవక్త గారు దేవుడు ఏం చెప్తున్నారు, ప్రవక్త గారు దేవుడు ఏం చెప్తున్నారు, ఇదే సరిపోయింది. కానీ దేవుని దగ్గర నేను మోకరించి, నేను దేవుని దగ్గర తగ్గించుకొని, నేను సమయము దేవునికి ఇచ్చి దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకోవాలి, అట్టి అనుబంధం దేవునితో కలిగి బ్రతకాలనే ఆశ, కోరిక సౌలుకు లేదండి. తద్వారానే కర్ణపిశాచాల కడ భయపడి అక్కడ సమూయేలును రప్పించినాడు. తన యొక్క జీవితం యొక్క యుద్ధంలో గెలుపు కోసము, ఓటమే గెలుపు అని కనుక్కోవడానికి చనిపోయిన సమూయేలు ఆత్మను కర్ణపిశాచి పట్టిన ఆమె దగ్గర పోయి పైకి రప్పించి సమూయేలుతో మాట్లాడతాడు. అది దేవుని పిల్లలకు తగుతుందా? దేవుని పిల్లలకు అది తగునా? దేవుని పిల్లలు ఎవరిని వెతకాలి, ఎవరి దగ్గర విచారించాలి? దేవుని పిల్లలు సజీవుడైన దేవుని దగ్గర విచారించాలి, దేవుణ్ణి వెతకాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఖచ్చితంగా ఆయన వెతికిన వారికి కనబడతాడు, మాట్లాడతాడు. కానీ సౌలు అది పొందుకోకుండా కర్ణపిశాచాల దగ్గరికి పోయినాడు, అక్కడ విచారించినాడు. దేవునికి చాలా కోపం వచ్చేసింది. దేవుడు అనుకున్నది ఒకటి, కానీ ఈ సౌలు చేసినది ఒకటి. లోబడతాడు అనుకుంటే లోబడలేదు, దేవుని చిత్తం నెరవేరుస్తా అంటే నెరవేర్చలేదు. అందుకే దేవుడు కూడా తన జనముల పైన అధికారమును సౌలుకు తొలగించేసినాడు. ఏ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను గైకొనాలి. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావని గ్రహించాలి. క్రైస్తవుడిగా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు. దేవుని చేతనే నీ యొక్క జీవితం కొనసాగుతుంది. దేవుని చేతనే నీ విజయం కానీ ప్రతి విషయాలు కానీ దేవుని యొక్క నిర్ణయంతో జరుగుతున్నాయని నువ్వు గ్రహించుకోవాలి. దేవుని యొక్క నిర్ణయంలో నువ్వు నడవాలి, దేవునికి లోబడాలి, దేవుని దగ్గర విచారించాలి. ప్రతి పరిస్థితి నువ్వు దేవుని దగ్గర విచారించి, దేవుని వెతికి, దేవుని ద్వారానే దీవెన, దేవుని ద్వారానే ఆలోచన, దేవుని ద్వారానే ప్రతిదీ నిర్ణయము జరగాలి. కనుక సౌలు చేయలేదు. శత్రువుల చేతికి చిక్కి, శత్రువుల యొక్క దేవత దగ్గర వేలాడదీయబడినాడు. తల వేలాడదీసినారు వాళ్ళు ఫిలిస్తీన్లు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండొద్దు. శత్రువుల చేతికి చిక్కకుండా ఉండాలి అంటే దేవుడు కూడా శత్రువుల చేతికి చిక్కించకుండా ఆయన దాచాలి అంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి. దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. తర్వాత దేవుని దగ్గర విచారించే వాళ్ళుగా, దేవుణ్ణి వెతికే వాళ్ళుగా మీరు ఉన్నట్లయితే దేవుడు గొప్ప దీవెన అనుగ్రహిస్తాడు. దేవుడు శత్రువుల ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, వాక్య ప్రకారమైన బ్రతుకులు దయచేయండి. నీ దగ్గర లోబడి, నీ యొక్క వాక్యంకు లోబడి, నీ యొక్క మార్గంలో నడుస్తూ, నీ యొద్ద విచారణ చేస్తూ, నిన్ను సంతోషపరుస్తూ, నీ చిత్తం నెరవేర్చే వాళ్ళుగా ప్రతి బిడ్డను మార్చాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.